మొత్తం మన ఇప్పుడు ఈ హోమ్ని మీరు చూసిర్రా, మొత్తం టోటల్గా దీని రివ్యూ ఇప్పుడు చెప్పబోతున్నా. వెనక ఏమేమి ఉన్నాయి, ఏమేమి కథ టోటల్ చూపెడతా. స్కిప్ చేయకుండా చూడుర్రి. అసలు ఆల్ ఇండియా ట్రిప్ ఎందుకు లేట్ అవుతుంది, ఏం కథ టోటల్ డీటెయిల్స్ చెప్పబోతున్నా. సరే చూడుర్రి, స్కిప్ చేయకూరి దోస్తులు. దీని వెనక పెద్ద కారణమే ఉంది. టోటల్గా రివ్యూలని మొత్తం చెప్పేస్తా నేను. ఆల్ ఇండియా ట్రిప్ మన హోమ్ని రివ్యూ మొత్తం చూపెడతా ఇప్పుడు. సో చూడు, ఏ వీడియో తీసినా అని కామెంట్లో ఒకటే పడుతుంది, మోయిజ్ భాయ్ ఎప్పుడు, మోయిజ్ భాయ్ ఆల్ ఇండియా ట్రిప్ ఎప్పుడు, మోయిజ్ భాయ్ ఎప్పుడు ఆల్ ఇండియా ట్రిప్ పోతున్నావు. ఇదే దొబ్బుతురు కామెంట్లల్లో, దేనిలైనా కానీ ఇదే పెడుతురు. సో ఇవాళ దాని గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నా. చూసుకోరి, బండి వర్క్ ఏడదాకా వచ్చింది, ఏం కథ అనేది ఇంతవరకు చూపెట్టలే. ఇప్పుడు బండి గురించి మొత్తం చూపెట్టబోతున్నా, అది ఎట్లుంటుంది ఏం కథ అనేది. ఇక చూడురి, చూడొచ్చు ఇప్పుడు మనది. సో ప్రస్తుతానికి అయితే ఇంతగానం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే చిన్న వర్క్ మిగిలిపోయి ఉంది. దీన్ని ఏంటిదంటే ఒక సోలార్ పెట్టాలి, ఓ ఇన్వర్టర్ కొనాలి. దానికే దాదాపు 70,000 ఖర్చు అవుతుంది. సో దాని గురించి వెయిట్ చేస్తున్నా. కొంచెం అమౌంట్ సెట్ అయినాక నేను ఆటోమేటిక్గా మీరు అద్దన్నాకున్నా నేను ఆల్ ఇండియా ట్రిప్ వెళ్ళిపోతా. కొన్ని రోజులు మాత్రం ఇట్లా ఇంటర్వ్యూలు అవి ఇవి చేసి ఆల్ ఇండియా ట్రిప్ పోయేది ఉంది. మీరు చూడొచ్చు టోటల్గా లైట్లు చూడొచ్చు. ఈడొక లైట్ ఈడ ఏమైనా అండుకుంటే వచ్చేటట్టు లైటు. ఓకే, లోపల చూడొచ్చు, పిఓపి టైప్లో చేయించిన మొత్తం. ఓకే, ఇవి 2 లైట్లు ఉంటాయి. లైట్లు మాత్రం మామూలుగా రావు. దానిలో కరెంట్ స్విచ్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనిలో ఫోన్లు గిట్లా ఏమైనా ఉంటే దానిలో పెట్టుకోవచ్చు. అది బోర్డు ఆటోమేటిక్ వస్తుంది. లోపలికి వెళ్ళి ఇవన్నీ స్టిక్కరింగ్ చూడొచ్చు. స్పీకర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. మనం ఏమైనా ఛార్జర్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ స్పీకర్స్. ఓకే, సో ఇదన్నమాట మొత్తం బెడ్ సెటప్. ఇది ఆరామ్సే వండుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంటే దీనిలోనే చూడొచ్చు, మీరు డబ్బాలు ఇక్కడ చూడొచ్చు. టోటల్గా ఇవి డబ్బాలు కారం పొడి, ఉప్పు, కారం పొడి అన్నీ పెట్టుకోవచ్చు. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 6 బాక్సులు ఉన్నాయి. 6 ఉన్నాయి డబ్బాలు, టోటల్గా 6. అండ్ ఇక్కడ ఇవో ఈ సబ్బు, ఈ బాక్సులు అన్నీ తీసుకున్నా. టోటల్ సామాన్గా పోవుడే లేట్ ఉంది. ఒకటి కరెంట్ తెప్పుకుంటే అయిపోయి సబ్బుది. ఇది ఆల్రెడీ సబ్బు కూడా దీనిలోనే ఉంది. ఇవన్నీ తీసుకొని పెట్టినాయి. 2 సాబుదానులు 2, ఎందుకంటే సోఫ్లు 2 ఉండాలి కదా. ఇక 2టికి 2 తీసుకున్న బాక్సులు. సబ్బు కూడా దీనిలోనే ఉంది. అండ్ ఇటు పక్క పొంట వచ్చేసి అయిపోయింది లెఫ్ట్ సైడ్ది. ఇప్పుడు ఇది రైట్ సైడ్ది. ఇది మన మంకు పాల డబ్బా. ఇది ఇగో ఇటు దిక్కు చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక 2 డబ్బాలు ఉన్నాయి. అండ్ ఇవి చాపత్తి, చక్కెర చాపత్తి డబ్బాలు ఇవి. ఓకే, ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించినవి. ఓకే, ఇది వచ్చేసి గ్యాస్ బుడ్డి పెద్దది. ఏం గ్యాస్ బుడ్డి, బండి నడిచే గ్యాస్ బుడ్డి. వాటర్ బబుల్ అయితే అట్లనే మీదనే ఉంటుంది. అండ్ ఇప్పుడు స్పెషల్ చూపెట్టబోతున్నా. ఇగో ఇది డ్రా. దీనిలో చూడవచ్చు. ఇగో మనకు సంబంధించిన కుక్కరు అండ్ కడాయ. ఓకే, ఇంకా ఇవి కూడా వాళ్ళే ఇవి. అండ్ గ్లాస్ రేట్ ఎక్కువ ఉండద్దు గ్లాసు, అందుకనే ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నా. ఓకే, కుక్కరు మన టీకి సంబంధించింది, చాయ్ తాగే అందుకు. ఇక మన పళ్ళల్లో బాగా దూల ఇదొకటి. ఇక మన అద్రక్ ఏమైనా దంచుకునేందుకు, అద్రక్ ఇట్లా ఏమైనా దంచుకునేందుకు ఇది. సో ఇవన్నీ ఐటమ్స్ అనేది నేను తీసుకొని పెట్టినా అన్నట్టు. టోటల్గా ఇది మన పరిస్థితి ఇప్పుడు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్. అయితే మీరు కలెక్షన్ లేదు అది లేదు అనుకోవచ్చు. సింగిల్ స్టవ్ ఇది సరిపోతుంది మనకు బ్యాచిలర్ బతుకు. చూడొచ్చు, ఉందా రన్నింగ్ మొత్తం అన్నీ A to Z రెడీ చేసేసిన. టోటల్గా ఏం లేదు, ఇది లోపల పోదు కాబట్టి దీన్ని ఇట్లా తీసేసి దీన్ని ఇట్లా పెట్టేసి క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అది చాయ్ జల్లెడ, పట్కరు, కప్పులు, మన చాయ్ కప్పులు అన్నీ కొని పెట్టిన. టోటల్గా రెడీ ఉండే అంతలోనే ఇగో నెయిల్ కట్టర్ మంచిగా చేతులు కట్ చేసుకునేందుకు. ఇది దొరికిరే నెయిల్ కట్టర్ తీసుకున్నా. ఏమైనా నూడిల్స్ వీడియోస్ ఏమైనా చేసుకునేది ఉంటే దానికి. నైఫ్, కూరలు కట్ చేసుకున్నందుకు నైఫ్. ఇప్పుడు మనం ఈ స్పూన్తో అనుకోవద్దు, ఎందుకంటే
ఈ స్టీల్ ఇట్లా తీసుకుంటే బండికి బరువు ఎక్కువ అయిపోతుందని కట్టే తీసుకున్నా. టోటల్గా అన్ని సదుపాయాలు బండిలో పెట్టుకున్నా. ఇగో కూరది ఇది కూరది కర్రీదే. ఇగో ఇది అన్నానికి కూడా యూజ్ అవుతుంది చేసుకునేందుకు, ఇది కూడా యూజ్ అవుతుంది ఈ ఉప్పు మసాలాలు పెట్టుకునేందుకు. అంటే టోటల్గా అన్నీ సమకూర్చుకున్నా నేను. ఇక్కడ చూడొచ్చు మీరు చూపెట్టినా. ఇగో దీనిలో ఇగో ఆల్రెడీ దువ్వెన్లు పెట్టిరు, నా అద్దాలు స్పేర్స్ అన్నీ దీనిలోనే ఉన్నాయి. ఓకే, బండి పేపర్స్ అవి ఇది మొత్తం టోటల్ అక్యూస్మెంట్ ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇది ఇగో మెయిన్గా ఇది అన్నట్టు, ఇది నా చెప్పులు పెట్టుకునేందుకు. ఇది చైర్, ఇది ఆరామ్సే కూర్చొని మన పని మనం ఆరామ్సే చేసుకోవచ్చు అన్నట్టు. ఎంత వెయిట్ అయినా ఆపగలుగుతుంది ఇది చైరు. ఏమైనా కూర్చోవచ్చు, ఏమైనా చాయ్ ఏదైనా మనం ఉంటుంది. స్మోకింగ్ బంద్ చేసినా కాబట్టి ఓన్లీ చాయ్ అట్లా తాగేందుకు ఇంకా అఫీషియల్గా ఉంటుంది జర. ఇట్లా మన హోమ్ని మన లెక్క వాతావరణం చూడు మొత్తం ఆరామ్సే ఒక మంచి వెదర్లో ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా టీ తాక్కుంటాను, అన్నం వండుకుంటాను. సో ఇది ఫోల్డింగ్ చైర్. అన్నీ టోటల్గా ఏమేమి కావాలో అన్నీ సమకూర్చుకున్నా. సో ప్రస్తుతానికి మొత్తం ఫోల్డింగ్ అయిపోయింది. ఇట్లా దగ్గరగా అనేసి కట్టేసి మళ్ళీ ఎక్కడోలో పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే ఈ చైర్కి సంబంధించింది ఒకటి. అండ్ నెక్స్ట్ మన చెప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఇవి లోపల పెట్టుకొని కొంత ప్యాక్ చేస్తే అయిపోయి లోపల అట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కట్కలు చూడొచ్చు. ఇవి బయటికి వెళ్ళి లైట్లు అన్నీ ఆన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ బటన్స్ ఇది మన ఇన్వర్టర్కి సంబంధించింది. ప్రస్తుతానికి అయితే మామూలు బ్లాంకెట్లు పెట్టేసారు దీనిలో. దీనిలో ఇన్వర్టర్ వస్తుంది, మీరు చూడవచ్చు. దీనిలో ఇన్వర్టర్ వస్తుంది, ఇన్వర్టర్ ప్లేస్ ఇది. ఇది మీద పెట్టుకోవాలి యాక్చువల్గా. ఈ బ్లాంకెట్స్ అనేది మామూలు పిల్లలు పెట్టిర్రు. ఇగో ఈ మన లోపల చెట్లు వస్తాయి. ఎందుకంటే లోపల కూడా ఆక్సిజన్ మంచిగా నడవాలంటే కంపల్సరీ మ్యాండేటరీ ఇవి అవసరం. అద్దం తుడిచేందుకు కూడా ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇగో బ్రష్, బట్టలు ఉతుకునేందుకు, జగ్గు, ఇవన్నీ ఉల్లిగడ్డలు గిట్లా ఏమైనా వేసుకునేందుకు. ఇది ట్రైప్యాడు, ఇది టాయిలెట్ టెంట్ కొనాలి. ఇది ఎక్కడ తవ్వి టాయిలెట్ పోయేందుకు. ఇది బట్టలు ఆరబెట్టుకునేందుకు. ఓకే, ఇదైతే మ్యాండేటరీ. సిగరెట్లు తాగి బంద్ చేసిన కాబట్టి దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నా. ఇది ఎట్లనో మీకు చూపెడతా చూడుర్రి. ఇది బ్రీత్కి సంబంధించింది. ఇగో ఓకే, మన బ్రీత్ బరాబర్ ఉందన్నట్టు. ఓకే, ఇగో ఇప్పుడు ఉల్టా పెట్టి ఊదాలి. ఇది ఊదుడు కష్టం. ఇది ఇట్లా ఇగో, ఎందుకంటే జర్నీలా సిగరెట్లు తాగి బంద్ చేసినాం కాబట్టి బ్రీతింగ్ మంచిగా వచ్చేందుకు ఇవన్నీ అవసరం పడతాయి అన్నట్టు. ఈ కిట్స్ అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ అనేది. ఎందుకంటే స్మోకింగ్ తాగి బంద్ చేసినామంటే బాగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నేను ఫేస్ చేసిన మొన్నటిదాకా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చేటోళ్ళని నేను చూస్తుంటా. ఇంకా ఇది చూడొచ్చు మీరు, ఈ బెల్ట్. ఈ బెల్ట్లు ఎందుకంటే మన ఈపు తోముకునేందుకు, డైరెక్ట్ ఈపు. ఎందుకంటే బయట ఎవరు ఉండరు కాబట్టి మన ఈపు మనమే తోముకోవాలి కాబట్టి బెల్ట్స్ ఆన్లైన్లో బుక్ చేసిన. ఇవన్నీ ఎమర్జెన్సీ. ఇట్లా డాంబర్ గోళీలు కూడా అవసరం పడతాయి మనకు. ఓకే, ఇదన్నమాట. ఈ స్పేస్ కూడా బట్టల కోసమే. లేకపోతే ఇతర వస్తువులు ఏమైనా మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఇవన్నీ వెనకకు పోతాయి. మా పిల్లలు కాబట్టి దీనిలో పెట్టేసారు అది. సో ఫస్ట్ బాక్స్ అదన్నమాట. ఇప్పుడు మీరు సెకండ్ బాక్స్ చూపెడతా చూడు. ఇది సెకండ్ బాక్స్. ఇప్పుడు దీనిలో కూడా నింపేసారు. యాక్చువల్లీ బట్టలది కంప్లీట్ నా బట్టలు, దానికి అది కెమెరాలకు సంబంధించింది. ఇవన్నీ బ్లాంకెట్స్ పెట్టినాం చూడొచ్చు. ఇంత పెద్ద బాక్స్ ఉంది. దీనిలో ఏదంటే అది పెట్టుకోవచ్చు టోటల్గా. ఓకే, ఈ సెకండ్ బాక్స్ ఈ టాప్ ఏడ పడితే అక్కడ కప్పుకోవచ్చు మంచిగా. ఇది ఇక్కడ పరిస్థితి ఇట్లుంది. ఇక్కడ వరకు ఈ కట్కలు గిట్లా అన్ని ఇన్వర్టర్లు వచ్చాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి వెయిట్ దిక్కు ఓపెన్ చేద్దాం. ఇక లైట్లో కూడా అన్నీ చేపించిన లైట్లు. ఓకే, బండి బయట అవుట్లుక్ తర్వాత చూపెడదాం. ఫస్ట్ ఇది
డబ్బా బయటనే ఉండాలి, ఎందుకంటే నీళ్ళు కాబట్టి. ఓకే, గ్యాస్ బుడ్డి ఇది. ఇది చూడు, దీనిలో బ్రష్లు ఇంకేమైనా ఐటమ్స్ ఉంటాయి, బ్రష్లే కావచ్చు, పెన్నులు, అవి ఇవి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. ఈ ఫ్యాన్ కలెక్షన్ ఇప్పించాలి, ఇప్పించాలి. ఇంకో పెద్ద ఫ్యాన్లు కూడా కొనేది ఉంది దీనిలో. ఫ్యాన్లు, ఇన్వర్టరు, సోలార్ ఎక్కితే కంప్లీట్గా టూర్ రెడీ అయినట్టే మనం. సో ఇది ఈ ఎల్ షేప్ బాక్స్. ఇక్కడ ఏ స్పేస్ కూడా వేస్ట్ కాకుండా గూడ్ స్పేస్. సో దీన్ని వాడేసినాం. ఇక్కడ బుడ్డి అయితే ఇక్కడ కంప్లీట్గా వన్ సైడ్ ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఫ్రంట్లో మొత్తం సీట్లు కొత్తగా కుట్టించిన, ఇక స్టీరింగ్ అయితే మాడిఫై చేసి మీరు మొత్తం చూసిర్రు. ఈ స్టీరింగే కావచ్చు, ఈ గేర్ది కూడా తెప్పించిన ఆన్లైన్లో. అండ్ స్క్రీన్ పెట్టించిన. మొత్తం ఆరన్ల కాడ నుంచి టోటల్గా సూపర్ పని చేస్తాయి. ఇగో టోటల్ ఆరం ఇట్లా, లోపల లుక్ ఇట్లుంది. సో ప్రస్తుతానికి అయితే మ్యాటింగ్ ఇట్లా అంతా ఓకే అయిపోయింది. మీద కూడా టోటల్ వర్క్ అయిపోయింది. ఆఖరికి ఇది కూడా కొత్తది. హ్యాండ్ బ్రేక్ కాడ నుంచి ఏది పని చేయకపోతే మొత్తం టోటల్గా వర్క్ చేయించిన బండిది. అసలు నైస్ లుక్. సైడ్ మిర్రర్ కాడ నుంచి మనం వేయించింది. ఫాస్ట్ ట్రాక్, ఆల్ ఇండియా ట్రిప్. ఇగో బంపర్ కూడా నేనే వేయించిన. మీద స్టాండ్ చూడొచ్చు. రెస్పెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని చెప్పి రాపించిన. అట్లా క్యారెల్ కావచ్చు, చూడొచ్చు. ఆల్ ఇండియా మ్యాప్ ఇక్కడ వేయించిన టోటల్గా. ఈ స్టిక్కరింగ్ మొత్తం స్టిక్కరింగ్ చేయించింది. దీనిలో లైట్లు, పెద్ద లైట్లు ఉంటాయి, ఆన్లైన్ లైట్లు, హారన్లు, ఇక మళ్ళీ ఇక్కడ స్పెషల్ లైట్లు. ఓకే, బండి స్టిక్కరింగ్ రౌండ్గా మీరు చూడొచ్చు. ఇక స్టిక్కరింగ్ మొత్తం చూడరు. ఇక కానీ స్టిక్కరింగ్ అయితే 100% ఫెయిల్ చేసి పారేసిండు. నేను నమ్మి అంత దూరం పోయినా, జడ్చర్లకు పోయినాక కూడా క్రాంతి కావాలని చెప్పి నన్ను తీసుకుపోయి ఇక్కడ రాణికాడ వేయించిండు. చూడు, ఇవన్నీ ఊసిపోతున్నాయి. ఇవన్నీ మరి మళ్ళీ స్టిక్కరింగ్ చేయనా ఏం చేయన్నా, కానీ వేస్ట్. పైసలు అయితే సర్వనాశనం అన్నారా. ఇగో ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా, డబల్ది ఇక్కడ అక్షరం కాడ లేదు చూడు. ఇగో టోటల్గా మీరు చూడొచ్చు. ఇగో ఇది కూడా ఊసిపోతుంది. ఇవన్నీ ఊసిపోయేవన్నీ. ఓకే, ఇగో ఈ గార్జిల్లా ఉందా, ఈ గార్జిల్లాకు ఇట్లా రౌండ్గా గిట్ల ఉంటుంది మొత్తం గీత. ఆ గీత కూడా ఊసిపోయింది. ఎవరికి చెప్పాలి. ఓకే, ఇగో ఇప్పుడు కన్నమ్మ చూడు. చూడు ఇగో టోటల్ ఇది వీళ్ళ పరిస్థితి, స్టిక్కరింగ్ పరిస్థితి. ఇగో అది ఏంది ఏం కథ అనేది ఆ షాప్ కాడ నుంచి నేను అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇగో చూడు, ఎందుకంటే వేరే తోడు మోసపోవద్దు. టోటల్ అవసరమైతే ఆ వీడియో తీసి మళ్ళీ రిఫైన్డ్గా మళ్ళీ మాట్లాడతా. మొత్తం స్టిక్కరింగ్ అంతా ఊసిపోడు. ఇదంతా ఓకే, నో ప్రాబ్లం. ఇది ఓకే ఉంది. గీడ చూడు, ఇది పరిస్థితి. ఇక్కడ లేనే లేదు. ఈ ముంగట ఓకే. గీడ ఆల్రెడీ గీడ కూడా ఊసిపోతుంది ఫ్రంట్లో. ఏం చెప్తాం, ఇవన్నీ ఊసిపోయాడు. ఇవన్నీ ఆల్ ఇండియా ట్రిప్ ఓకే. ఈ మ్యాప్ దీని దగ్గర ఒకటి బయట మనకు కనబడకుండా వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని వాషింగ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అంతా మంచిగానే చేసిండు కానీ కరెక్ట్ చేయలే. స్టిక్కరింగ్ బరాబర్ అయితే మంచి బ్రాండెడ్ అయితే ఇట్లా ఊసిపోకపోవాలి. ఇది రౌండ్లో బండి ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు. ఛార్జింగ్ కూడా చేయించిన లాస్ట్కు. ఓకే, ఈ సీట్లు వీట్లు అన్నీ టోటల్గా చేసినాం. ఇది ఫుల్ రివ్యూ. ఎప్పుడు ఆల్ ఇండియా ట్రిప్ వెళ్ళేది తెలియదు. కొంచెం టైం పట్టచ్చు, ఎవరు కూడా ఫీల్ కావద్దు. ఒక మాట ఇచ్చిన అంటే దాన్ని ఖచ్చితంగా ఆ మాట మీద నేను ఉంటా. ఖచ్చితంగా మనం ఆల్ ఇండియా ట్రిప్ బోర్డే. తమ్ముళ్ళు బండి ఫుల్ రివ్యూ. అతి తొందరలోనే ఆల్ ఇండియా ట్రిప్ మనం పోతాం. ఒక మాట ఇచ్చిన అంటే నా సబ్స్క్రైబ్ లాగా ఆ మాట తప్పే గుణం నాది కాదు. సో ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మా యూట్యూబ్ ఛానల్ మోయిజ్ భాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ప్రేమ అనురాగాలు నాకు అవసరం. ఎక్కడ అన్యాయం జరిగినా మోయిజ్ భాయ్ ముంగట ఉంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే బండి గురించి, ఆల్ ఇండియా ట్రిప్ గురించి కామెంట్ పెట్టుర్రి. మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే
నన్ను నమ్ముకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. అర్థమైందా? మొయిజ్ భాయ్ బోల్తే మాట ఇచ్చిన అంటే పానమైన మంచిదే, చేసి చూపెడతా. అది నా లైఫ్ అంబిషన్. రివెంజ్ ఈస్ మై హాబీ. థ్యాంక్ యూ.